నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఏపీలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నడుస్తుంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి. మరి ఇటీవల ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన 20 నామినేటెడ్ పోస్టుల్లో బీజేపీకి కేవలం ఒక పోస్టు, అదేవిధంగా జనసేనకు కూడా కేవలం అంటే సింగిల్ డిజిట్గానే వారికి 3-4 పదవులు కేటాయించారు. మిగిలిన పదవులన్నీ కూడా టీడీపీలోనే కీలకమైన నాయకులకి ఇవ్వడం వల్ల కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకత్వంలో ఒక విధమైన అలజడి స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది. దాదాపుగా 20 నామినేటెడ్ పదవుల్లో 16 వరకు టీడీపీకి సంబంధించిన వ్యక్తులకు ఇవ్వడం, మిగిలిన బీజేపీకి, జనసేనకి ఇవ్వడం. మరి ఈ రెండు పార్టీలు తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి జనసేన, బీజేపీ పాత్ర చాలా కీలకం. బీజేపీ కంటే జనసేన చాలా కీలకం అనేది ఆంధ్రప్రదేశ్లో సుస్పష్టంగా అందరికి తెలిసిన విషయం. మరి పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో కలిసి ప్రయాణం చేయడం వల్లనే ఏపీలో కూటమి ప్రభుత్వ అధికారంలో రాగలిగిందనేది అందరికీ తెలిసిన సత్యం. అది కానీ ఈవేళ కోస్తాంధ్రలో కానీ, ఉత్తరాంధ్రలో కానీ, రాయలసీమ జిల్లాల్లో కూడా మరి కూటమి ప్రభుత్వానికి అధికంగా ఓట్లు పట్టడానికి కారణం కూడా జనసేన పార్టీ అనేది మరి రాజకీయ లెక్కలు వేసే మేధావులందరికీ కూడా తెలుసు. మరి అలాంటి జనసేన పార్టీకి మరి నామినేటెడ్ పదవుల్లో ఆశించిన స్థాయిలో, కావలసిన స్థాయిలో జనసేన పార్టీ నాయకులకి నామినేటెడ్ పదవులు ఇచ్చే విషయంలో కూటమిలో అధికారంలో ఉన్న తెలుగుదేశం మీ మాంసలో ఉన్నట్టు మేషాలు లెక్క పెడుతున్నట్టుగా కూడా కనిపిస్తుంది. మరి 15 నుండి 15 పైబడి నామినేట్ పదవులు టీడీపీ సంబంధించిన వ్యక్తులు తీసుకుంటే మిగిలిన 20లో అంటే మన ప్రకటించిన తొలి విడతలో ప్రకటించిన 20 పేర్లలో మరి 4 మాత్రమే జనసేనకి, 1 మాత్రం బీజేపీకి. మరి రెండో విడత కూడా 2-3 రోజులు అంటే బహుశా రేపు ఎల్లుంటో అనుకోవాలి. మరి ముహూర్తాలు చూస్తారు కాబట్టి ముహూర్తం ప్రకారం రేపటి నుండి విజయదశమి, నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మరి శుభసూచకంగా రెండో విడత నామినేటెడ్ జాబితా కూడా రిలీజ్ చేస్తారని ప్రచారం ఉంది. మరి రెండో విడతలో కూడా 2-3 జనసేనకి, 1 మాత్రమే బీజేపీకి అని కూడా ప్రచారం జరుగుతుంది. మరి ఈ ప్రచారంలో వాస్తవం ఉందా లేదా అనే దానికంటే తొలి విడతలో సింగిల్ డిజిట్కే పరిమితి అయిన ఈ రెండు పార్టీలు జనసేన, బీజేపీ మళ్ళీ రెండో విడతలో కూడా సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుందని కూడా చర్చ నడుస్తుంది. సింగిల్ డిజిట్ పరిమితి అయినప్పుడు ఎవరికి పదవులు వస్తాయి అంటే చాలా అత్యంత కీలకమైన వ్యక్తులకు మాత్రమే జనసేనలో కానీ, బీజేపీలో కానీ అవకాశం ఉంటుంది. మరి చాలామంది కీలకమైన నాయకులు ఉంటారు ప్రతి జిల్లాలో. నియోజకవర్గ స్థాయిలో పార్టీ కోసం పనిచేసిన నాయకులు ఉంటారు. అదేవిధంగా ఎన్నికలలో పొత్తులో క్రమంగా సీట్ను కోల్పోయిన నాయకులు ఉంటారు. మరి వారందరికీ నామినేట్ పదవులు వస్తాయా? రాకుండా అడ్డు చక్రం పడుతుందా? లేదంటే మరి ఈ నాయకులందరూ ఈ నామినేట్ పదవులు రాకపోతే ఏంటి, వాళ్ళ అంతర్మదనంలో అంతరాత్మని ఏమని ప్రశ్నించుకుంటారు, మరి అంతర్మదనంగా వాళ్ళు ఏ విధంగా ఆలోచించబోతున్నారు అనేది పెద్ద చర్చ నడుస్తుంది. ప్రస్తుతం ఇప్పటికే జనసేన పార్టీలో, బీజేపీలో చాలా జిల్లాల్లో నాయకులందరూ కూడా స్తబ్దతగా ఉన్నారు, నిశ్శబ్దం పాటిస్తున్నారు. పొత్తులో ఉన్నారు, నోరు మెదపడానికి లేదు. కానీ నామినేటెడ్ పదవులు టోటల్ జాబితా ప్రకటించిన తర్వాత మాత్రమే అమీతుమీకి సిద్ధపడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి కష్టపడి పార్టీ కోసం పనిచేసే నాయకులకి ఆశించిన స్థాయిలో పదవులు రాకపోతే ఎంత నిరాశ, నిస్పృహలు ఉంటాయనేది రాజకీయ నాయకులకి అర్థమవుతుంది. పక్క నుండి చూసే వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే రాజకీయ నాయకులకి పదవులే అలంకారం. ఆ పదవి ఉంటేనే వాళ్ళకి ఒక సంతృప్తి. ఆ పదవి కోసమే కొన్ని రకాల ఇబ్బందులు పడతారు. అదేవిధంగా జేబులు ఖాళీ చేసుకుంటారు ఆ యొక్క పదవి దర్పానికే. కానీ మరి కష్టపడిన నాయకులకి అధిష్టానం ఏ విధంగా సహకారం అందిస్తుంది అనేది పెద్ద చర్చ నడుస్తుంది. ఏదేమైనా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పదవుల పంపకంలో కొంత కలకలం అయితే కనిపిస్తుంది. తొలి విడత పేర్లు వచ్చిన తర్వాత కొంత
మనోవేదనలు ఉన్నారు. జనసేన బీజేపీ నాయకుల్లో కనపడని అంతరం అంటే గ్యాప్ కనిపిస్తున్నట్టుగా ఉంది. చాలామంది జనసేన పార్టీ నాయకులు కూడా బయటికి రాలేని పరిస్థితి. రావట్లేదంటే పొత్తులో ఉన్నారు, కలిసి ప్రయాణం చేస్తున్నారంటే మరి కలిసి ప్రయాణం చేస్తూనే నామినేట్ పదవిలో జరిగిన ఈ అన్యాయం అనాలా, లేదంటే నామినేట్ పదవులు జనసేన పార్టీకి ఆశించిన స్థాయిలో పదవులు రాలేదని ఆవేదనలో ఉన్నారో తెలియదు. కానీ ఏదేమైనా చాలామంది చాలా జిల్లాల్లో జనసేన నాయకులు కొంత కినుకు వహించి ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. 2వ విడత జాబితా వస్తే కానీ మరి కూటమిలో ఉన్న జనసేన బీజేపీ నాయకుల మనస్తత్వం ఏంటి, లేదా అప్పటి వరకు వెయిట్ చేసి వచ్చిన తర్వాత మరి ఏ విధంగా వాళ్ళు తన మనోవేదన లేదా తన మనోభావాన్ని తెలియపరిచే అవకాశం ఉంటుంది. ఏదేమైనా అసంతృప్తి జ్వాలలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది అనడానికి చాలా జిల్లాల్లో చాలా సంబంధించిన విషయాల్లో క్లారిటీగానే కనిపిస్తుంది. మరి నామినేట్ పదవులతో కాకుండా జనసేన బీజేపీ నాయకులు ఏ విధంగా సంతృప్తి పరచబోతుంది తెలుగుదేశం పార్టీ అంటే క్వశ్చన్ మార్కే. కానీ సంతృప్తి పరచాలంటే నామినేట్ పోస్టే కీలకం. మరి ఆ పోస్ట్ వారికి జనసేన పార్టీకి బీజేపీకి ఎక్కువ ఇచ్చే అవకాశం ఉందా అంటే లేదు అని మాత్రం సమాచారం, లేదని మాత్రం సమాధానం అయితే బయటకు వస్తుంది. మెజారిటీ పదవులన్నీ కూడా టీడీపీకి, సింగిల్ డిజిట్ పదవులన్నీ కూడా జనసేన బీజేపీకి మాత్రమే అనేది ఒక చర్చనట్టుంది. దీంట్లో కూడా కనపడని రాజకీయ పొడపొచ్చలంటే ఈ కూటమిలోనే కనపడిన విధంగా ఎవరికి వాళ్ళే కొంత ఆవేదనతో పాటు రాజకీయ పార్టీలు సహజంగా ఏ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ ప్రజలు ఉండాలని కోరుకుంటారు. ఆ పార్టీలో నాయకులకి పదవులు రావాలని కోరుకుంటారు. అది ఏ పార్టీ అయినా రాజకీయ పార్టీ లక్షణం అది. ఇంకో పార్టీకి కావలసిన మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి రాజకీయ పార్టీ పరంగా ఒప్పుకోవడానికి అవకాశం ఉందంటే $1 మిలియన్ ప్రశ్న. అది ఒప్పుకునే అవకాశం దాదాపుగా లేదనేది ఆంధ్రప్రదేశ్లో కాదు ఎక్కడైనా కూడా ఇదే చర్చ నడుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి నామినేట్ పదవిలో 2వ జాబితా విడుదలైన తర్వాత జనసేన బీజేపీ నాయకులు వైఖరి ఏ విధంగా ఉండబోతుంది ఇప్పటికే అంతర్మదనంలో ఉన్నారు. మరి 2వ జాబితా వచ్చిన తర్వాత వాళ్ళ ఆలోచన విధానం, వారి విధి విధానాలు ఏంటి, పదవి రాని వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారో, ఆ పదవి 2వ విడత జాబితా వస్తుందని ఇప్పటికే ఈ జనసేన బీజేపీ సంబంధించిన నాయకులు ఆస్తి ఎదురు చూస్తున్నారు. వస్తే సరి, రాకపోతే ఆవేశం కట్టలు తెంచుకునే అవకాశం లేకపోలేదనేది మనకు కనిపిస్తున్న ప్రస్తుత వాతావరణం. 2వ జాబితా వచ్చిన తర్వాత మరి ఏం జరుగుతుందో చూద్దాం. మరి సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘనత వహించిన జైరావు పొలిమేర గారి సంరక్షణలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఫాదర్ జి మోజెస్ గారి సారథ్యంలో గత 22 సంవత్సరాలుగా విశేషానుభవం కలిగిన వైద్య బృందంచే అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి దంత వైద్య సేవలందిస్తున్న పేదల కల్పవల్లి సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి. ఈ ఆసుపత్రి అందించే వైద్య సేవలు ఐఓపీఏఆర్, ఓపీజీ, సిబిసిటీ, ఆర్వీజీ వంటి అధునాతన పరికరాలతో వ్యాధి నిర్ధారణ, జ్ఞానదంతాల సర్జరీ, రూట్ కెనాల్ ఫిల్లింగ్ తో పాటు అన్ని రకముల నోటి, దంత, చిగుళ్ల సమస్యలకు చికిత్స, ప్రమాదవశాత్తు కోల్పోయిన ముక్కు, చెవి, కన్ను భాగాలను ప్రోస్తోసిస్ పద్ధతి ద్వారా అమర్చడం వంటి ఎన్నో రకాల వైద్య సేవలు అతి తక్కువ ఖర్చుతో. ఈహెచ్ఎస్ సదుపాయం కూడా కలదు. సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి, దుగ్గిరాల, ఏలూరు. కాంటాక్ట్ 08812 2777633, రిసెప్షన్ 08812 2777583.